రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తిరుపతి జిల్లా రోడ్డు రవాణా శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆర్టీఓ మురళీమోహన్ తెలిపారు. తిరుపతి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్టీఓ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని, వాటిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా రాత్రిపూట బస్సులు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల తరచుగా ప్రమాదాలకు దారితీస్తున్నాయని ప్రైవేట్ వాహనదారులను హెచ్చరించారు. ముఖ్యంగా ప్రైవేట్ వాహనాలు తనిఖీ చేయడం జరిగిందని, సుమారు 10 బస్సులను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ప్రైవేట్ బస్సులు అధిక స్పీడు కానీ, సంబంధిత సర్టిఫికేట్లు, ఫిట్నెస్ వంటివి లేకపోతే వాటిని గుర్తించి అపరాధ రుసుమును వేయడం జరిగిందని, మరోసారి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న రహదారి ప్రమాదాల నేపథ్యంలో ముఖ్యంగా ఈ మధ్య జరిగిన కాంట్రాక్ట్ క్యారేజీ బస్సుల ప్రమాదాలు చాలా తీవ్రతమైన నేపథ్యంలో ఈ యొక్క తిరుపతి జిల్లాలో రవాణా శాఖ అధికారిగా ముమ్మర తనిఖీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంజనేయపురం, శ్రీకాళహస్తి, అట్లాగే గాదంకి టోల్గేట్ వద్ద ప్రత్యేక తనిఖీలు చేయడం జరుగుతోంది. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు గత 25 రోజుల నుంచి 2889 వాహనాలు చెక్ చేయడం జరిగింది. ఈ వాహనాల్లో 346 కేసులు బుక్ చేశాము. తద్వారా 23 లక్షల కాంపౌండింగ్ ఫీ అట్లాగే ట్యాక్స్ అండ్ పెనాల్టీ రూపంలో వసూలు చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీలు విస్తృతంగా చేయడం వెనుక ఏంటంటే, ఈ యొక్క రహదారి ప్రమాదాల్లో ఈ వాహనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎప్పుడు కూడా ప్రయాణికులకి సురక్షితే, వాళ్ళ యొక్క భద్రతే ప్రమాణంగా తీసుకొని మేమంతా కూడా వాహనాలను తనిఖీ చేస్తున్నాం.